ఓసిన పిచ్చి పిల్లమా 100 ఎక్కువైతే కావో కానీ రోజు నువ్వు ఇంట్లో తిరుగుతుంటావు ఏడొక నోట్ తక్కువైతుందో అని ప్రతిరోజు లెక్క పెడతాను. అవునా? అంటే ఇప్పుడు నేను దొంగ అంటున్నావా? నిన్ను దొంగ నేనెప్పుడు అన్నానే? నేను జాగ్రత్త ఉంటాను అంటున్నా. నువ్వు అనే మాటలన్నీ నాకు అర్థమవుతున్నాయి. నేనేం చిన్నపిల్లని కాదు. ఇగో ఊకే నసబెట్టకు. వచ్చిన పని ఏంది చెప్పు. ఏం లేదు, పండగ వస్తుంది కదా, కొత్త చీర కొంటామని. పోయిన పండగ కొన్నావు కదా, అదేం చేసినావు? నేను ఈ పండగ గురించి మాట్లాడితే నువ్వు పోయిన పండగ అంటావేంది? పోయిన పండగ ఏంది, ఈ పండగ ఏంది? ప్రతి సంవత్సరం పండగ మారినప్పుడు నువ్వు చీర కొనడు ఎందుకు? పోయిన పండగ కొన్న చీర అట్టుకోపో. అబ్బో, పోయిన పండగకి కొన్న చీర కేసీఆర్ ఇచ్చిన చీర తెచ్చి నువ్వు కొనుకొచ్చినట్టు బిల్ల పిత్తున్నావు. ఏ అది మాత్రం చీర కాదా అయింది? అది కూడా లేని వాళ్ళు మస్తు మంది ఉన్నారు. అయినా ఈ పండగ కూడా కొత్త రకంగా కేసీఆర్ చీరలు వస్తాయి, అది తీసుకొస్తలే. ఎప్పుడో పెళ్ళైన కొత్తలో కొన్న చీర ఇప్పటికీ అవే కట్టుకుంటున్నా. నేనేమన్నా కొత్త బట్టలు వేసుకొని తిరుగుతున్నానా ఏంది? చిన్న షెడ్డి మాసినంగి ఇవి వేసుకొని తిరుగుతున్నా కదా. అవి వేసుకొని తిరుగుతున్నావనే నా బాధ. మందిలో ఇజ్జత్ పోతుంది. నీతో నేడికన్నా రావాలంటేనే గలీజ్ అనిపిస్తుంది. ఇగో ఈ పండగ కూడా గవే చీరలు ఎత్తా, కట్టుకుంటే కట్టుకో, లేకపోతే బయట 200 కమ్మేస్తా, పైసలు అన్నట్టు. చీర కావాలంట చీర. అరే పండుగకు తాగుదామంటే పైసలు లేకపోయా, ఎవరిని అడుగుదామంటే ఊరన్నీ అప్పులు చెప్తుంది. అన్న నువ్వన్నా పండుగ దాకా ఆలోచిస్తాను, నేను ఇప్పుడు ఎట్లా తాగాలని చూస్తున్నా. చూసుడు తప్ప తాగులేదే, ఏం చేద్దాం? అవు అన్న, ఇక మైగాడు ఉన్నాడు కదా అన్న, వాడిని అడుగు తీయడంటావా? అవునరా, కరెక్టే, పారా అడుగుదాం పారా. అరే ఎవరు ముస్తానికి పోతున్నారా మీరు? గా మైగా లేదా అన్న, అన్ని అప్పడగడానికి పోతున్నాం. అరే తెలిసి మాట్లాడుతున్నా తెలియక మాట్లాడుతున్నా. ఊళ్ళో ఎవరి దగ్గర అప్పు పుడుతుంది కానీ ఆయన దగ్గర కూర్చుంటే కష్టం. మనము ఒక్కసారి కూడా అడగలే కదా, ఒకసారి అది అడిగి చూద్దాం, ఇత్తడో లేదో చూద్దాం. ఆడు ఎంగిల్ చేతుడు కాకిని కొట్టాడు, అన్ని అడిగి వేస్ట్. అన్న ఎట్లాగా నువ్వు వయసుకు పెద్దోని, నీ మీద ఉన్న రెస్పెక్ట్ ఇద్దరు కావచ్చు, పా అడుగుదాం పా. అరే గంత మంచిగా చెప్తుండు కదా, పోవుడు అవసరమా? పోయి ఇజ్జత్ తీసుకుంటు తప్ప. ఏం పా అన్న, మనకు అప్పులాడు కొత్తనా ఇజ్జత్ కొత్తనా? నీకు ముక్కులా సురత కానీ అర్థం కాదన్నట్టు మొరి వాసన. పా పోదాం పా. అరే మహి ఉన్నవారా? అన్నా ఉన్నా, రండి రండి. ఏందన్నా గిట్ల చీరు, ఏం సంగతి? ఏం లేదురా, నీతో కొంచెం మాట్లాడదామని వచ్చిన. ఇంతకీ ఏ పని మీద వచ్చారో చెప్పలే. ఏం లేదురా, మన మనోజ్ గారికి బాగా నడుమునొస్తుందని దాబాలో తీసుకుపోతే కిడ్నీలో రాలేసిన అన్నారా డాక్టరు. ఇప్పుడు నన్నేం చేయమంటావు? కోసి బయటికి తీయాలనా ఏంది? దేహే కాదురా, ఆపరేషన్ చేస్తే తగ్గుతుంది అన్నాడు. ఓకే, మరి ఇంకేంది చెప్పి ఇరుకోండి. అది కాదురా, నీ వంతుకు కొంచెం ఏమైనా సాయం చేస్తే మంచిగా ఉంటుందని. నా వంతు సహాయమా? ఎంత అవుతుంది అన్న డాక్టర్? వాటర్కి 200. ఆహా అదే 20,000 అయితే అన్నాడు. 20,000 ఏంది? మనకు కావాల్సింది 200గా. ఏం చెప్తుండే నీ చెవులా? ఏం లేదు, బాగా ఖర్చు అవుతుంది కదా, అందుకే కళ్ళు తాగితే కూడా పోతుంది అన్నాడట డాక్టరు. కళ్ళు కావాలంటే నా దగ్గరికి ఎందుకు వచ్చిర్రు? నేనేమన్నా గౌడునా కళ్ళు వేయడానికి? నీ బంగారు చేతులతోని ఒక్క 200 ఇస్తే పోయి విని కళ్ళు తాగిపిస్తా. ఏమే ఉన్నావానే, ఒకసారి రా. ఏ గవే మధురా, ఏం వద్దు, చాయ్ గిట్లా తెమ్మంటున్నావు అంటున్నా. చాయ్ ఏమే ఉన్నావా లేదా? ఒకసారి రా. వస్తున్నా ఏదో ఎక్కువ ఆగు. మీరు వచ్చిరా? ఎప్పుడు వచ్చిరు? అంత మంచిదేనా? ఉండు చాయ్ తీసుకుంటా. ఏ మౌని,
బాబాయ్ వాళ్ళు అసలు ఎండలో పడచ్చిర్రు. సాయంత్రం ఏంది మరి జ్యూస్ తీసుకురావనా? జ్యూసా? బాబాయ్కి అసలే షుగరు, దానికేమో కిడ్నీలో స్టోన్లు. జ్యూస్ తాగుతుంటారా? మరి ఇప్పుడు నన్ను ఏం చేసుకురామంటావు చెప్పు. కొన్ని చల్లటి నీళ్ళు తీసుకురాకు. అబ్బా బాబు, చల్లటి నీళ్ళు తాగితే గొంతు పోతుందేమో. నీళ్ళు తెమ్మని నా కోసం, నీకోసం కాదు. ఇంతకీ ఏం పని మీద వచ్చిర్రు? అర్థమైంది. ఇక్కడ కూర్చొని ఏం చేద్దాం? పని నడు నడు. పైసలు కావాలంట. పైసలు ఏడికొచ్చి ఏం మాట్లాడుతుర్రు? మా ఆయన ఏం కొనియమన్నా కొనిసలే. కనీసం పండక్కి చీర కొనియమన్నా అది లేరు. చెప్తాను సంగతి. మౌని, ఏ మౌని, ఏంది ఇటు ఏంది? ఏ మౌని, ఎటు పోయినవే? ఇల్లు మొత్తం ఎత్తుతున్నా. అమ్మో, ఇప్పుడు ఇట్లా పైసలు నేనే తీసినాను తెలితే ఇల్లు వీకి పందిరెత్తడిగా. అది సరే కానీ నువ్వు ఎందుకు ఆగమవుతున్నావు చెప్పు ఫస్ట్. నా జేబులా పైసలు పెట్టినా కనిపిస్తలే, నువ్వు ఇట్లా తీసినావు చెప్పు. పైసలా? ఏం పైసలు? అయినా నీ జేబులు ఎందుకు పెట్టినావు? బీరువాలో పెట్టచ్చు కదా. నేనేమన్నా కలగానా నా పైసలు పోతాయని? ఇంట్లో నువ్వు నేను తప్ప ఇంకెవరు ఇస్తారు? ఏమో నాకేం తెలుసు, నన్నంటావు. అయినా నేను ఇప్పుడే వచ్చినా. ఛీ, ఆ పైసలు నీకోసం అన్న పెట్టినా, నీకు మంచి చీర కొందాం అనుకున్నా, కానీ ఇప్పుడు పైసలే పోయినాయి. నిజంగానే చీర కొందాం అనుకున్నావు నాకు? మరి పొద్దున నువ్వు గన్ని సార్లు అడిగితే నాకు మంచి అనిపించలే, అందుకే నీకు చీర కొందామని పైసలు అక్కడ పెట్టినా. అయ్యో, నా మొగుడిని నేను అర్థం చేసుకోలే. నా కోసమే కొందాం అనుకున్నాడు, కానీ నేనేమో పైసలు తీసిన. ఏవండి, పైసలంటే మీరు మాట్లాడేది 5,000ఏనా? అవును అవే. అయ్యో, అట్లా చెప్పు. పొద్దున్న నువ్వే నాకు ఇచ్చి లోపల పెట్టమన్నావు, గుర్తుందా? అయినా నేను నీకెప్పుడు ఇచ్చినా నాకు అసలు గుర్తులేదు. నీకు మతి మరుపు గిట్లా వచ్చిందా ఏంది? ఆగు. ఇవే అన్ని కరెక్టే ఉన్నాయా? పంపిస్తావా? సరే ఇవ్వు, నేను వెళ్ళి కొనుక్కుంటా. ఏం కొనుక్కుంటావు? చీర. చీరనా? చీర ఎక్కడిది? ఇప్పుడు నువ్వే అన్నా కదా చీర కొన్నీకే దాచిపెట్టినా అని. అగో నేనన్నానా? నువ్వు అన్నట్టు నిజంగానే నాకు మతి మరపు వచ్చినట్టుంది. నాకేం గుర్తులేదు, నాకేం గుర్తులేదు అసలు.